అంటే ఏటీసీకి సంబంధించి ఏం చెప్తారు సార్? అసలు ఏటీసీ అనేది దేనికి వర్తిస్తుంది? ఈసారి దానికి సంబంధించి ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఛాన్స్ ఉందా? ఏటీసీ అనేది మన సేవింగ్స్ మీద ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడం, అది లిమిట్ 1,50,000. అంతకంటే ఎక్కువ మీరు ఎంత డిపాజిట్ చేసినా, ఎంత ఇన్సూరెన్స్ పాలసీ కట్టినా, హౌసింగ్ లోన్ కట్టినా కానీ బెనిఫిట్ రాదు. సపోజ్ మీరు 5 లక్షలు కట్టాలనుకోండి, కానీ బెనిఫిట్ రిస్ట్రిక్టెడ్ 1,50,000. మీకు ఆ 1,50,000 ఉన్నప్పుడు దానివల్ల పెద్ద ప్రయోజనం 80 డేస్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఈ ఇన్సూరెన్స్ పైన కూడా పెద్దగా బెనిఫిట్ రాకపోవచ్చు. ఇవన్నీ కలిపినా కానీ కొత్త స్కీమ్ ఏదైతుందో ఇవన్నీ ఆలోచించి డిడక్షన్స్ క్లెయిమ్ చేయకపోతేనే కొత్త స్కీమ్ బెనిఫిట్ ఉంటుంది అని ఆలోచించే కొత్త స్కీమ్ యొక్క బెనిఫిట్ని 7 lakhs నుంచి 12 lakhs పెంచడం జరిగింది. అంటే ఆప్షన్ అనే కొత్త స్కీమ్ అనేది ఇంతకుముందు ఎలా ఉండేదంటే పాత స్కీమ్ కంపల్సరీ, న్యూ స్కీమ్ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు న్యూ స్కీమ్ కంపల్సరీ, ఓల్డ్ స్కీమ్ ఆప్షన్ చేశారు. ఈవెన్ ఇప్పుడు మీరు ప్రజెంట్ సిస్టంలో మీరు పాత స్కీమ్ కంటే కొత్త స్కీమే బెనిఫిషియల్ ఉంది. డిడక్షన్ అన్ని క్లెయిమ్ చేసినా కానీ కొత్త స్కీమే బెనిఫిషియల్ ఉంది. ఓకే, చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్నారు, చాలా సీనియర్ ఈ రంగంలో. ఇలాంటి ఉదంతాలు ఇప్పుడు వస్తున్నాయా? చాలా వచ్చాయి. కాకపోతే ఇందులో ఒక నెట్వర్క్ ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫైల్ చేసే వాళ్ళు కానీ ఎవరు కూడా ప్రొఫెషనల్ బాడీకి అటాచ్ లేరండి. అంటే ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కానీ, ట్యాక్స్ ప్రొఫెషనల్స్ కానీ, సిఏ కానీ దేనికి అటాచ్ లేరు. చాలా మంది ఇలాంటి రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళంతా ఓన్లీ గ్రాడ్యుయేట్స్ ఆర్ బిలో గ్రాడ్యుయేట్స్. వాళ్ళ ఏం ఒకటే ఎక్కువ రిఫండ్ ఇప్పించడం, ఫేక్ క్లెయిమ్ చేయడం. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు యాక్చువల్గా రాంగ్ క్లెయిమ్ చేసిన వాళ్ళందరూ నిజంగా చాలా మంది నష్టపోయారు, చాలా బాధపడుతున్నారు కూడా, ఎందుకు తీసుకున్నామా రీఫండ్ అని చెప్పి. కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తర్వాత ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. 360 degrees ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తామనేది అక్కడ ఉంది. మనం వి కెనాట్ అవాయిడ్ ఇట్. అంటే ఇది కంపల్సరీ టు ఫైల్, కంపల్సరీ టు పే రైట్ ట్యాక్స్, నాట్ కన్వీనియన్స్. కొందరు ఒక డిస్కషన్ 4-5 రోజులుగా పత్రికల్లో చూస్తున్నప్పుడు అంటే ఏటీసీ లిమిట్ మాత్రం కొంత ఒక 3 lakhs వరకు పెంచే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అలాంటి వాతావరణం మీకేమన్నా కనిపిస్తుంది? అలాంటిదే కనబడట్లేదు. ఎందుకంటే మన కొత్త స్కీమ్ లిమిట్ పెంచినప్పుడు గవర్నమెంట్ ఉద్దేశం కూడా ఏంటంటే పాత స్కీమ్ కాకుండా కొత్త స్కీమ్ రావాలని. కాబట్టి మళ్ళీ పాత స్కీమ్ పెంచిన ప్రయోజనం లేదు. పెంచారు, గవర్నమెంట్ పెంచారు, డిస్కరేజ్ పెంచదు. 90% నా ఉద్దేశంలో అలాంటి పెంచకుండా కొత్త స్కీమ్ ని ఎంకరేజ్ చేస్తారు. అంటే ఈ ఫేక్ క్లెయిమ్స్ అవాయిడ్ చేయడానికి. అంటే స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ 75,000 నుంచి 1,00,000 వరకు పెంచే అవకాశం ఉండొచ్చు. దాన్ని పెంచే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే స్టాండర్డ్ ఇంకోటి హౌసింగ్ రెంట్ పైన, హౌసింగ్ ఇన్కమ్ పైన కూడా 30% స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. దాన్ని 1/3 కానీ 35 కానీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిపేర్స్ ఉంటాయి కాబట్టి పెంచే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ స్టాండర్డ్ డిడక్షన్ 75,000 నుంచి 1 lakh పెంచడం వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉండొచ్చు? పాత స్కీమ్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్, కొత్త స్కీమ్ వాళ్ళకి ఎన్నో బెనిఫిట్ లేదు. కాబట్టి కొత్త స్కీమ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ లేదు. కాబట్టి కొత్త స్కీమ్లో అరౌండ్ 75% కొత్త స్కీమ్లు ఉన్నారు, 25% అంటే పాత స్కీమ్లు ఉన్నారు. ఈ 12 లక్షల లిమిట్ వచ్చిన తర్వాత నేను అనుకుంటే 90% కొత్త స్కీమ్లు ఉంటారు. కాబట్టి దాన్ని పెంచింది 75 to 1 lakh చేసినా ప్రయోజనం చాలా తక్కువ మందికి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చేస్తే చెప్పనుకోండి, చేసినా కానీ ప్రయోజనం కొద్ది మందికే ఉంటుంది.